లోకేష్ సవాల్పై స్పందించారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు చర్చకొస్తే జగన్ వస్తారని, లోకేష్ చర్చకొస్తానంటే మాజీ మంత్రిగా తానే వస్తానని చెప్పారు. లోకేష్ కి సత్తా ఉంటే డిఎస్సీ అక్రమాలపై తనతో చర్చకు రావాలంటూ సవాల్ చేశారు. ప్రగల్భాలు పలుకుతూ ఉత్తర కుమార ప్రగల్భాలు మాత్రం విపరీతంగా మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు? ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సీ మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమఉజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా. అది మేము కూడా మంత్రాలకు పెట్టిన వాళ్ళు ఉన్నాం. మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఒలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సీ మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పుడు బోళం సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీకు ఉంటే చేతనైతే పేరు నాని వస్తాడు. డిఎస్సీ మీద దేని గురించి మాట్లాడటాకైనా